హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే డే వ్లాగ్ అన్నమాట. ఈరోజు నేను ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇంకా చాలామంది అంటే మన ఛానల్లో ఏముంటాయని ఇంకా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. సో అంటే డైలీ వ్లాగ్స్ అన్నమాట మన ఛానల్ వచ్చేసి. అందులోనే బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ టిప్స్, డైలీ వ్లాగ్స్, మ్యారేజ్ వ్లాగ్స్ ఇలాంటివి మన లైఫ్లో ఏమైతే జరుగుతాయో అవన్నీ కూడా మన వీడియోస్లో ఉంటాయన్నమాట. ఇది నేను చెప్పే క్లారిటీ. ఈరోజు మార్నింగ్ అయితే నేను ఇంకా వ్లాగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే నేను టిఫిన్ చేస్తున్నాను అన్నమాట. టిఫిన్లోకి వచ్చేసి అయితే నేను మక్క గారెలు చేస్తున్నాను. స్పెషల్గా ఎలా చేయాలి, ఏమేమి వేసాను అనేది అయితే చెప్పలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ స్పెషల్గా వ్లాగ్ అయితే చేశాను అన్నమాట. ఎవరైనా చూడకపోయి ఉంటే మన అంటే ఛానల్లోకి వెళ్ళేసి ఒకసారి చూడండి. మక్క గారెలు ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా, అట్లాగే నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను అన్నమాట. సో ఈ విధంగా ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా మక్క గారెలు చేశాను. సింప్లీగా అయితే చేశాను అన్నమాట. అందులో ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కాబట్టి క్లియర్గా, అందుకోసం అయితే చెప్పడం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మక్క గారెలు ఫినిష్ చేసేసి ఆ తర్వాత పనులు ఉంటాయి కదా, అంతా కూడా పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ క్లియర్గా అయితే ఏం వర్క్స్ అయితే ఇంకా చూపించడం లేదు. టిఫిన్ అయితే అయిపోయింది. అండ్ కాంబినేషన్కి అయితే చట్నీ, టమాటా చట్నీ అయితే బాగుంటుంది. బట్ నేను అట్లా ఏం చేయలేదు. అండ్ టమాటా సాసు ఉంది, సో దాంతో అడ్జస్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ అయ్యిందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మా బాబు వచ్చేసి మస్క్ మిలన్ జ్యూస్ కావాలన్నాడని చెప్పేసి వాడి కోసం అయితే ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. సో పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిదే అన్నమాట. ఎందుకంటే మస్క్ మిలన్ చాలా హెల్తీ అండ్ మనకి కూల్నెస్ ఇస్తుంది కాబట్టి సమ్మర్లో మస్క్ మిలన్ జ్యూసు చాలా వరకు తాగడం మంచిదే. సో మేమైతే మ్యాక్సిమం అయితే తాగుతామన్నమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలకి కూడా నచ్చితే, పెద్దవాళ్ళకి కూడా బాగా హీట్ ఉన్న వాళ్ళు, పింపుల్స్ మనకి బాడీకి పింపుల్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంకా వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ అయితే తాగడానికి ట్రై చేయండి. బయట దొరికే దానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బయట అన్నీ కలుపుతారు కాబట్టి అది అన్హెల్తీ అని చెప్పొచ్చు. సమ్ టైమ్స్ చెరుకు రసం అయితే ఫ్రీ అంటే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి అది బెటర్. ఇదైతే మనం ఇంట్లోనే తీసుకొచ్చుకొని తాగితే మనకి మంచి బెనిఫిట్స్ అన్నమాట. అండ్ ఇదనే కాదు, అండ్ మనము వాటర్ మిలన్ జ్యూస్ కానీ, మస్క్ మిలన్ జ్యూస్, ఫ్రూట్ సలాడ్స్ ఇట్లాంటివి సమ్మర్లో పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. మ్యాక్సిమం అయితే నేను ఫ్రూట్ సలాడ్ కూడా కస్టర్డ్ పౌడర్ వేసి ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ ఇలాంటి ఏంటి వాటర్ మిలన్ జ్యూస్ కానీ, మస్క్ మిలన్ జ్యూస్ కానీ ఇలాంటివి సేఫ్ అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి కూడా చాలా హెల్తీ అన్నమాట. ఆ బాడీకి పింపుల్స్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా బాడీకి పింపుల్స్, హీట్ ఉందని చెప్పేసి అనుకుంటారు కదా, వాళ్ళైతే తాగండి. మీరు వీక్లీ ట్వైస్ అట్లా తాగిందనుకో మీకు బాగా బాడీ అనేది కూల్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలకి ఇచ్చేసాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, చాయ్ తాగేసి ఇంకా రెగ్యులర్ వేర్ వర్క్స్ ఉంటాయి కదా అవి కంప్లీట్ చేస్తున్నాను అన్నమాట. ఆ బట్టలు అయితే తీసుకొచ్చి ఇంకా ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత పనులన్నీ కూడా ఈవినింగ్ పనులు స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ అందరు కూడా ఆఫ్టర్నూన్ వర్క్ పడుకొని లేచేసి ఇంకా మార్నింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆడవాళ్ళకి ఈవినింగ్ కూడా వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి కదా. అసలు మనకి ఇంకా ఎన్ని వర్క్స్ చేసినా ఏం చేసినా అవి ఇంకా తగ్గిపోతాను, అసలు తగ్గవన్నమాట. ఇంకా రెగ్యులర్గా వర్క్స్ ఉంటాయి కానీ తగ్గే ఛాన్స్ ఉండదు అన్నమాట.
ఆ బట్టలన్నీ గూడా ఫోల్డ్ చేసేసి ఇంకంతా గూడా ఊడ్చేసేసి అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. సో, ఈవినింగ్ ఇంకా ఎవ్రీడే కాకుండా వీక్లీ ట్వైస్ అయితే నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే ఏసుకుంటాను. సో, ఈరోజు గూడా మీకు గూడా చూపిద్దామని, మీకు కూడా హెల్ప్ అవుతుందనే మనం రెగ్యులర్‌గా ఫేస్ ప్యాక్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ పెట్టుకున్నా గూడా పర్లేదన్నమాట. ఈరోజైతే నేను ముల్తాన్ మట్టి ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. అందులో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసేసుకొని మన ఫేస్‌కి అప్లై చేసుకున్నామనుకో మన ఫేస్ అనేది ఆయిలీనెస్ తగ్గి మనకి పింపుల్స్ రాకుండా హెల్ప్ అవుతదన్నమాట. నేను మాక్సిమం ముల్తానీ మట్టియే పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం పింపుల్స్ ఎక్కువ వస్తాయి కదా! సో, అట్లాంటప్పుడు తగ్గిపోతాయన్నమాట. సో, ఫేస్ వాష్ చేసేసుకొని నేను అయితే అప్లై చేసుకుంటున్నాను. సో, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫేస్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కుకింగ్ అయితే ఈరోజు ఏం చేస్తున్నానంటే రైస్ అయితే పెట్టేసానన్నమాట. సో, ఒక పక్క రైస్ పెట్టేసాను. ఇంకో పక్క అయితే ఇంకా ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నాను. సో, మార్నింగ్ అయితే పప్పు ఉంది. అండ్ ఇంకేదైనా కర్రీ చేసేసి ఇంకా తినేస్తామన్నమాట. ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.